క్రితం సంవత్సరం అక్టోబర్ 7వ తారీఖున ఎవరైతే హమాస్ తీవ్రవాదులు ఇజ్రాయెల్లోకి చొరబడి అక్కడ ఉన్నటువంటి ప్రజల ప్రాణాలు తీసి 200-300 మందిని బందీలుగా పట్టుకెళ్ళటం, అందులో కొంతమందిని మొదట విడిపించుకున్నారు, మిగతా వాళ్ళనేమో డబ్బులు ఇచ్చి విడిపించుకున్నారు, వీళ్ళ వాళ్ళని కూడా విడిచిపెట్టి మిగతా వాళ్ళని విడిపించే క్రమంలో ఎక్కడెక్కడ దాచారో తెలియకుండా చేస్తూ ఉన్నారు. ఇప్పటిదాకా అదే నడుస్తుంది. వాళ్ళని విడిపించడం కోసం ఇప్పటికి 37,000 మందిని ప్రాణాలు తీసింది ఇజ్రాయెల్. వాళ్ళందరూ పౌరులని హమాస్ చెప్తుంది, లేకపోతే పాలస్తీనా చెప్తుంది. వాళ్ళు తీవ్రవాదులే లేదా తీవ్రవాదుల వాళ్ళని అడ్డుపెట్టుకుని చేస్తున్నాను ఇజ్రాయెల్ చెప్తుంది. కాల్పులు ఆపమని ఎన్ని ఒత్తిళ్లు జరిగినా వీళ్ళు ఆపట్లేదు, బందీలు విడిచిపెట్టడానికి వాళ్ళు చేతబట్టలేదు. ఈ కథ అంతా నడుస్తుంది. మొన్న ఏదైతే 4 వ్యక్తులను విడిపించుకోగలిగింది ఇజ్రాయెల్ చాలా రోజుల తర్వాత, అది మొన్నే చెప్పుకున్నాం. ఈ 4 వ్యక్తులు విడిపించేటటువంటి ఆపరేషన్కి సంబంధించిన విజువల్స్ ఇప్పుడు తాజాగా వెలుగులోకి వచ్చినాయి. ఆపరేషన్ ఆర్నాన్ దీని పేరట. ఇందులో యెమెన్ కూడా జాయిన్ అయిందట. షిన్బెట్ అండ్ ఐడిఎఫ్ ఆపరేటివ్స్ ఇద్దరు కలిసి చేసినటువంటి ఆపరేషన్లోనే ఇది సాధ్యమైంది అన్నటువంటి నిజం తాజాగా వెలుగులోకి వచ్చింది.